హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. డ్యూటీకి బయలుదేరుతున్నాం. టైం అయితే 1:45 అయింది. అమ్మో, చాలా ఎండ ఉండదు. 57 నడుస్తూ ఉంది అనుకుంటా. వెళ్ళాలి ఇప్పుడు. అంటే ఇంత ఎండలో మామూలుగా నడుచుకొని వెళ్తే ఇది కావాల, గొడుగు కావాల. గొడుగు ఉంటేనే, గొడుగు లేకపోతే స్నానం చేసేస్తాం. ఇటు నుంచి నడిచేది 15 minutes అంతే, కానీ గొడుగు లేకపోతే చాలా కష్టం. చర్మం అంతా మంట అయిపోతుంది, కాలిపోతుంది ఫేస్ మీద, అలా ఉంటుంది. ఇప్పుడు డ్యూటీకి వెళ్తే 2 o'clockకి మనకు అక్కడ బస్సు ఉంటుంది. ఆ బస్సు కంపెనీ బస్సు పికప్ చేసుకొని దాని తర్వాత మనం డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. పోయేసరికి ఒక 2:40 2:50 అవుతుంది. ఆ తర్వాత మనం పంచింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డ్యూటీకి వెళ్ళినప్పుడు పంచ్ అనేది 2:50కి అట్లా పంచ్ చేస్తే కూడా మనం డ్యూటీలో 3 to 11 అన్నట్టు. అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 8 hours డ్యూటీ ఉంటుంది కంపెనీలో. దుబాయ్లో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చేసే ట్రిక్ ఏమంటే, వాటర్ బాటిల్ ఉంటుంది కదా, 1/2 లీటర్ వాటర్ బాటిల్, దాన్ని నేను వాటర్ బాటిల్లో వాటర్ వేసేస్తాను ఎక్కువ. అంటే 80%, అంటే ఒక 400 ml వరకు వాటర్ ఫుల్గా నింపేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అది గడ్డ కట్టిన తర్వాత మామూలుగా ఇలాగా ఎత్తుకొని పోతాను. చూపిస్తాను, కానీ ఇది ఉంది కదా ఇట్లా ఫుల్. ఇప్పటికే ఇది తీసిన 5 నిమిషాల్లోనే నీళ్ళు కనపడుతూ ఉండే కదా, నీళ్ళు అయిపోతూ ఉండే. అంత తొందరగా ఇది 15 minutes ఇట్లా నడుచుకొని పోతూ ఉంటేనే ఇది వాటర్ అయిపోతుంది. అంత ఎక్కువగా వేడి ఉంటుంది ఇక్కడ. అది ఇట్లా డీప్ ఫ్రిడ్జ్ వాటర్. ఎందుకంటే అట్లా డీప్ ఫ్రిడ్జ్ వాటర్ బాటిల్ అట్లా చేసుకొని వచ్చాయి అంటే సెగ అట్లా అంత ఎక్కువగా ఉంటుంది, హాట్గా, అంటే వేడిగా ఉంటుంది. మన చర్మం, ఫేస్కి అంతా ఒక ఏదో కాలుతున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మనము ఊళ్ళల్లో చిన్నప్పుడు అది ఏమో అంటారు కదా, ఏమంటారు, అది భూతద్దం. అంటే భూతద్దం లాగా గ్లాస్ ఉంటుంది కదా, చిన్నది భూతద్దం లాగా తీసుకొని మనం ఎండకి పెడితే కనుక కింద వైట్ పేపర్ పెట్టి అది కాలుతుందా లేదా అని చూస్తాం కదా. అప్పుడు అట్లా పెట్టినప్పుడు కాలుతుంది కదా. మన పేపర్ మీద కాకుండా మనము ఒకప్పుడు హ్యాండ్ మీద, అదే చేతుల మీద అట్లా వేసుకున్నప్పుడు కొంచెము కాలుతుంది కదా. ఇక్కడ ఇంకా వేడి ఎక్కువ కాబట్టి ఇక్కడ ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని అది ఎత్తుకొని పోతే డీప్ ఫ్రిడ్జ్ వాటర్ బాటిల్ చేసుకొని వెళ్తే ఏదో ఐస్ తగిలించుకున్నట్టుగా ఫేస్కి బాగా కొంచెం చల్లగా ఉంటుంది. లేకుంటే కూడా చాలా గట్టిగా అయిపోతుంది. మీ ఫేస్ అంతా ఎక్కువ మంటగా ఉన్నట్లుగా అట్లా ఉంటుంది. అందుకోసం ఇప్పుడైతే పావురాలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ పావురాలని కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. అవి తింటూ ఉంటాయి, పోతూ ఉంటాయి అట్లా. అంటే ఇక్కడ అట్లా ఉండదు. ఇంకా కొంచెం ముందర పోతే క్యాట్స్, పిల్లులు ఉంటాయి. పిల్లులు ఎక్కువ ఉండే స్థలం కూడా ఇక్కడే. నేను వెళ్ళే దారిలోనే పిల్లులు వస్తూనే ఉంటాయి, పిలుస్తూనే ఉంటాయి, మియావ్ మియావ్ అని అట్లా.
ఇక్కడ దుబాయ్లో వస్తేనే తెలుస్తుంది ఎంత వేడి ఉంది ఏంది కథ. ఆల్రెడీ మన ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ కొంచెం తక్కువ, ఎక్కువ మంది కేరళ వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఫిలిప్పీన్స్ వాళ్ళు అనే అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఉండరు. దుబాయ్ అంటే ఎక్కువగా దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండరు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉంటారు వస్తారంటే కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాగా ఎక్కువ ఉంటుంది. అంటే కాంప్రమైజ్గా ఉండదు. మన దేశంలో లాగా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఒక న్యాయము, తెలియని వాళ్ళు ఉంటే ఇంకో న్యాయం, అట్లా ఏమి ఉండదు. అందరికీ ఒకే ఇదిగా అలా అనేది పనిచేస్తుంది ఇక్కడ. సొంతమైన మనిషి ఎవరైనా సరే నార్మల్గా అందరికీ సమానమైన ఇది ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తప్పు చేస్తే దాంట్లో గవర్నమెంట్ అనేది తక్షణమే ఫైన్స్ కానీ లేకుంటే శిక్ష కానీ తప్పనిసరిగా ఉంటుంది. మనము తప్పించుకోలేం. అందుకే ఇక్కడ ఫోన్ కూడా ఎవరు టచ్ చేయరు. ఇప్పుడు మామూలుగా మన ఫోన్ అనేవి పెట్టేస్తాం, మర్చిపోతాం, ఎక్కడైనా పెడితే కూడా అది ఆటోమేటిక్గా ఎవరు తీసుకోరు, అదే ప్లేస్లో ఉంటుంది. మనం అంటే అక్కడ కెమెరాలు ఉంటాయి కాబట్టి మనం ఎవరికైనా తీసుకోవాలని అంటే కూడా భయం, ఇక్కడ ఎవరు తీసుకోరు అట్లా. ఇంకా కావాలంటే అక్కడ పెట్టేసి మనమే మర్చిపోయి వెళ్తున్నప్పుడు కావాలంటే వాళ్ళే వచ్చి ఎవరైనా చూసినప్పుడు మీ ఫోన్ ఇక్కడ నుంచి చూడండి అని చెప్పి ఇస్తారు. ఇక్కడ అట్లా ఉంటుంది. ఈ గాలి కూడా వస్తూ ఉంది, అలాగే వేడి కూడా ఎక్కువ ఉంది. ఈ గొడుగు కూడా కదులుతూ ఉంది, ఎక్కువ గాలి. ఎందుకంటే సముద్రం ఒక 1 కిలోమీటర్ ఉండొచ్చు, అంత దూరంలోనే ఉంది కాబట్టి చాలా వేడి ఎక్కువ. ఓకే, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఆడైతే సిగ్నల్ ఉండదు, ఆ సిగ్నల్ దగ్గర పోయి మనం దాటల్లా. ఇప్పుడు మామూలుగా ఇటు నుంచి పోవాలా, నేను ఇక్కడ నుంచి పోతే దాటుకొని పోతే ఫైన్లు పడతాయి. అందుకోసం మనం అక్కడ పోయేసి దాటల్లా మనం రోడ్డు. ఎందుకంటే చాలా రూల్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ తప్పు చేస్తే ఆటోమేటిక్గా ఫైన్లు పడిపోతాయి. అది రూల్స్ అనేది పాటించాలి. అక్కడ చూడండి గ్రీన్ సిగ్నల్ పడతా ఉంది, బండ్లు అన్నీ, కార్లు అన్నీ వెళ్తున్నాయి. అదే రెడ్ సిగ్నల్ పడితే ఆగిపోతాయి, మళ్ళీ మనం మనుషులు వెళ్ళచ్చు. ఇప్పుడైతే గ్రీన్ సిగ్నలే ఉండాలి. ఇప్పుడు నేను పోతాను, ఆడొక బటన్ ఉంటుంది, ఒక మన స్లేట్ ఆకారంలో ఒక బటన్ ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆగుతుంది. రెడ్ సిగ్నల్ అనేది కొంచెం సేపు వెయిట్ చేస్తే 10 సెకండ్స్ 5 సెకండ్స్ ఇదే. అది ఇక్కడ ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసినా ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ సిగ్నల్ అంటే మనం ఇది దాటకూడదు రోడ్డు. ఇప్పుడైతే బండ్లన్నీ అక్కడ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ప్రెస్ చేసినాను ఇక్కడ, ఇంకా టైం పట్టచ్చు. ఇప్పుడైతే బండి ఆగింది చూడండి. ఇప్పుడైతే మనం నడుచుకొని వెళ్ళొచ్చు. గ్రీన్ సిగ్నల్ పడింది కాబట్టి మనం నడుచుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ బండ్లన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే వస్తూ ఉంటారు. మనం ఇక్కడ వెళ్ళి ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినా బయట అని వస్తుంది. ఇప్పుడు బండి ఆగింది. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ మనకు పడింది. ఇప్పుడు మనం వెడిచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అంతే, సింపుల్. అది సేమ్ అలాగే అట్లా. ఏమైనా అంటే ఆ రోడ్డు దాటేయచ్చు కదా అనుకోవచ్చు మనం. దాటకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు.
పక్కనే రోడ్ అది, అటు నుంచి అటు ఒక 20-30 అడుగులు ఉంటుంది అంతే, దాటొచ్చు కావాలంటే మనము. కానీ ఫైన్ కట్టాలంటే దాటేయచ్చు, ఫైన్ వద్దు. మనం రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి, రూల్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ₹1 కూడా కట్టనవసరం లేదు. అది ఆ ఫైన్ అంటే కూడా ఎంత అనుకుంటున్నారు? మన ఇండియన్ కరెన్సీలో 10,000 పైన ఉంటుంది ఇండియన్ కరెన్సీ. అట్లా ఫోన్కి మెసేజ్ వచ్చేస్తుంది, లేకుంటే పోలీస్ వాళ్ళే వచ్చి ఫైన్ వేసేస్తారు. అది మనం ఇక్కడ నుంచి వచ్చినాను, ఈ రూట్ నుంచి, ఇటు నుంచి ఇక్కడ దాటేదానికి అక్కడి నుంచి ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రావాలంటే మీరు అక్కడ వెళ్ళి రావాలా అండి అని. అలాగా ఇటు నుంచి అటు తిరిగి రావాల్సిందే. అది ఇక్కడ. ఓకే ఓకే, వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నా. గాలి వాన కాదు, గాలి ఎండ.